ఈరోజు దేవుని మాట కీర్తన గ్రంథం 13వ అధ్యాయం 6వ వచనం నుంచి. ఆయన భూమి ఆకాశములను వంగి చూడనుగ్రహించున్నాడు. తన ప్రధానులతో వారిని కూర్చుండబెట్టుటకై ఆయన నేల నుండి దరిద్రులను లేవనెత్తువాడు. పెంటకుప్ప మీద నుండి పేదలను పైకెత్తువాడు. ఆయన సంతులేని దాన్ని ఇల్లాలుగాను కుమారుల సంతోషం గల తల్లిగాను చేయును. యెహోవాను స్తుతించుడి. ప్రియమైన దేవుని మాట వింటున్న వాళ్ళారా, తన ప్రజల ప్రధానులతో వారిని కూర్చుండబెట్టుటకై ఆయన భూమి ఆకాశములను వంగి చూడననుగ్రహించున్నాడంట. ఆయన భూమి ఆకాశములను, భూమి కింద ఏముంది? ఆకాశం ఉంది. మరి ఆకాశం పైన మహాకాశం ఉంది. మహాకాశం. ఆయన భూమిని ఆకాశమును వంగి చూడను అనుగ్రహించున్నాడు. తన ప్రజల ప్రధానులతో వారిని కూర్చుండబెట్టుటకై ఆయన నేల నుండి దరిద్రులను లేవనెత్తువాడు. ఆయన నేల నుండి దరిద్రులను లేవనెత్తేవాడు. పెంటకుప్ప మీద నుండి పేదలను పైకెత్తువాడు. ఈ యొక్క దరిద్రత ఆవరించి వారి యొక్క పరిస్థితులను అందరూ వెలివేస్తూ చులకన చేస్తూ ఉన్న సమయంలో ఎటువైపు చూసినా వారికి సహాయం లేని పరిస్థితిలో వారు ఎటువైపు చూస్తున్నారు? దేవుని వైపు చూస్తున్నారు. దేవుని వైపు చూసే అనుభవం దేవుడు అనుగ్రహించాడు. ఆయన నేల నుండి దరిద్రులను లేవనెత్తువాడు. నువ్వైనా నేనైనా వాక్యం వింటున్నా మనం ఎవరమైనా సరే దరిద్రతతో బాధపడుతూ అప్పులు అనే ఊబిలో ఉంటూ ఆర్థిక ఇబ్బందులతో సతమతమవుతూ సమస్యల వలయంలో చిక్కుకొని అవి చిక్కుముడులాగా విప్పలేని పరిస్థితిలో ఉండి అలసిపోతున్నవేమో నా ప్రియమైన సహోదరి సహోదరుడా, ఈరోజు దేవుడు నాతో నీతో మనతో మాట్లాడుతున్నాడు. ఆయన నేల నుండి దరిద్రులను లేవనెత్తువాడు. పెంటకుప్ప మీద నుండి పేదలను పైకెత్తువాడు. పెంటకుప్ప మీద ఏదైనా ఉంటే ఇష్టపడతారా ఎవరైనా? పెంటకుప్ప మీద ఏముంటుంది చెప్పండి? వజ్రాలు అలాగే బంగారం ఇవి ఉంటే తీసుకుంటారు. పెంటకుప్ప మీద చెత్త ఉంటుంది. దాన్ని చూసి అందరూ అసహ్యించుకుంటారు. మరి అదే రీతిగా పెంటకుప్ప మీద నుండి బేదలను పెంటకుప్పలాగా అసహ్యించుకుంటూ వీరి జీవితాలు ఇంతే, వీరు దరిద్రులు, వీరి యొక్క స్థితి మారదు అని ఎంతో వెలుచూపు చూస్తూ ఏళన చేస్తూ ఎవరు పట్టించుకొని పరిస్థితులు, మరి దేవుడు పట్టించుకునే దేవుడు. వీరు దేవుని వైపు చూస్తున్నారు. ఎవరి వైపు చూస్తున్నారు? దేవుని వైపు చూస్తున్నారు. ఆ చూస్తున్న అనుభవంలో నేను కూడా ఉన్నా. నేను పెంటకుప్ప మీద ఉన్న అనుభవం, దరిద్రత కలిగిన అనుభవం. మరి ఈ యొక్క పరిస్థితుల నుంచి ఆయన లేవనెత్తువాడు, బేదలను పైకెత్తువాడు. మరి ఎవరైతే మరి నాకులాగా దరిద్రత కలిగి పెంటకుప్ప మీద ఉన్నటువంటి అనుభవం కలిగి ఇబ్బంది పడుతున్నారో, అది అప్పుల సమస్యే కావచ్చు, రకరకాల అనారోగ్య సమస్యలే కావచ్చు, ఏదైనా కావచ్చు, ఆయన లేవనెత్తేవాడు, పైకెత్తేవాడు. ఏం చేస్తాడంట? ఆయన తన ప్రజల ప్రధానులతో ఆయన కూర్చుండబెట్టుటకై ఆయన దరిద్రులను లేవనెత్తే దేవుడు, పైకెత్తే దేవుడు మనకు తోడుగా నీడగా ఉన్నాడు. కాబట్టి మనం ఏం చేయాలంటే మనం ఆయన ఆశ్రయించాలి, ఆయన ప్రేమించాలి. ఆయన మన చేపట్టుకొని లేవనెత్తే దేవుడు, పైకెత్తే దేవుడు. కాబట్టి ఆయన హస్తాలను మనం వదలకుండా పట్టుకొని ఆయన నామం నిత్యము స్మరించుకుంటే మనల్ని ఆయన ఆశీర్వదించే దేవుడుగా ఉన్నాడు. ఆయన లేవనెత్తితే, పైకెత్తితే ఆ అనుభవం ఎంతో ఆశీర్వాదకరంగా, శ్రేష్టంగా, సంతోషంగా, సమాధానంగా ఉంటుంది. మరి ఎవరైనా సరే ఆశపడతారు. ఇంకా ఎంత దేవుడు అన్నీ ఇచ్చినా సరే ఇంకా ఏ ఒక ఆశలతో ఇంకా ఆశపడుతున్న అనుభవాలు ఉన్నాయో దేవుడు అన్నిటినీ ఆయన తీర్చే దేవుడు. మరి మనం ఏం చేయాలంటే ఆయన హస్తాలను పట్టుకొని ఆయన వైపు మన చేతులు ఎత్తితే దేవుడు తప్పక ఆశీర్వదించి మన స్థితిగతులను మార్చి
ఆయన ప్రజల ప్రధానులతో కూర్చుండబెట్టుటకై ఆయన ఆశపడుతున్నాడు. నిన్ను కూర్చుండే పరిస్థితిని అనుగ్రహించాడు. ఉన్నత స్థితిలో నిలబెట్టడానికి ఆయన ఆశపడుతున్నాడు. మరి ఆశగల ప్రాణాన్ని తృప్తిపరిచే దేవుడు ఆయన. ఆ దేవుని మనం నిత్యము స్మరించుకుంటూ పూజించుకుంటూ ఆయన ఆరాధిద్దాం. దేవునికి వందనాలు ప్రార్థన చేస్తున్నాం. మహాప్రేమల తండ్రి, కృపగలనైనా నీకు వందనాలు, స్తోత్రాలయ్యా. తండ్రి, నువ్వు భూమిని ఆకాశాన్ని వంగి చూస్తున్నావు తండ్రి. నాయన తండ్రి, నువ్వు చూస్తున్నప్పుడు ప్రభా మా స్థితి, మా పరిస్థితులను ప్రభా మార్చడానికి నువ్వు మా పరిస్థితులను చూసి ప్రభా ఆనాడు ఐగుప్తీల యొక్క చెరలో ఇశ్రాయేలు బందీలుగా ఉన్నప్పుడు నువ్వు చూసావు, దిగి వచ్చావయ్యా తండ్రి. అదే రీతిగా మా పరిస్థితులను చూసి మమ్మల్ని లేవనెత్తడానికి, పైకెత్తడానికి, పెంట కుప్ప మీద ఉన్న అటువంటి అనుభవం, దరిద్రత కలిగిన అనుభవం నుంచి లేవనెత్తడానికి, పైకెత్తడానికి నువ్వు సిద్ధపడి ప్రభు నాయన మమ్మల్ని ఆశీర్వదిస్తున్నందుకు వందనాలు చెల్లించుకుంటూ నా ప్రభుని ప్రియ రక్షకుడు యేసుక్రీస్తు నామంలో అతి వినయంగా బ్రతిమలాడి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. ప్రైజ్.